నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం వరంగల్ అర్బన్ హన్మకొండ సెంటర్ గొల్ల కుర్మల ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ సిద్దిపేట జిల్లాలో ఫీడ్ ద నీడ్ సెంటర్ ప్రారంభం మానవత్వం చాటుకునే మనుషులకు సిద్దిపేట వేదిక అయిందన్న మంత్రి హరీష్ రావు కరీంనగర్ జిల్లాలో టీడీపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి ప్రెస్ మీట్ కాకిల నిర్లక్ష్యం వల్లనే వెటర్నిటీ వైద్యురాలు దిశ ప్రాణాన్ని బలి తీసుకుందని ఆగ్రహం నిర్మల్ జిల్లా ముతోల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఖేల్కూద్ పోటీలు మొత్తం 18 రకాల పోటీలకు హాజరైన 700 మంది విద్యార్థులు ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ అర్బన్ హన్మకొండ సుబేదారిలోని చారిత్రాత్మకమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో గోకుల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి అదేవిధంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారపు కుమార్తె వివాహం కోసం హన్మకొండకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొద్దిసేపు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇక సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ఫీడ్ ద నీడ్ ఆకలితో ఉన్న వారికి ఆహారం సెంటర్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార పదార్థాలు వృధా కాకుండా పేదలకు అనాథలకు ఉపయోగపడేలా ఫుడ్ ఎగ్జిట్ స్టోరేజ్ ఫ్రిడ్జ్ మన పాత బస్టాండ్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటివి మన సిద్దిపేటలో ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందని హరీష్ రావు అన్నారు. ఇది పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని పేదలకు అనాథలకు అండగా ఉందాం, 10 చేతులు కలుపుదాం, 10 మందికి చేయూతనిద్దాం, మానవత్వం చాటుకుందామని అన్నారు. ఒక్క ఫోన్ చేయగానే వారం రోజుల్లోగానే 2 రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేయడానికి నీలిమ గారు ముందుకొచ్చి ఈరోజు ఇంత వేగంగా వీటిని సిద్దిపేట ప్రజలకు అందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా డాక్టర్ గారు డాక్టర్ మహేష్ రెడ్డి మన సిద్దిపేటలో చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ మహేష్ రెడ్డి గారు ఒక రిఫ్రిజిరేటర్ను స్పాన్సర్ చేశారు. అడగగానే లయన్స్ క్లబ్ బెజ్జంకి సిద్దిపేట శ్రీనివాస్ గారు కూడా సంయుక్తంగా ఒక రిఫ్రిజిరేటర్ను ఈరోజు మనకు డొనేట్ చేయడం జరిగింది. మహేష్ రెడ్డి గారికి లయన్స్ క్లబ్ శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వారిద్దరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఫీడ్ ద నీడ్ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రిఫ్రిజిరేటర్స్ తెచ్చారు. ముందు నుంచి కూడా మనం సిద్దిపేటలో అనేక ఇలాంటి కార్యక్రమాలు చేశాం. ఒకటి నైట్ షెల్టర్స్, రాత్రిపూట చలికాలంలో ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దు. ఈ పట్టణంలో ఎవరైనా బస్సు మిస్ అయిన వాళ్ళు, పట్టణానికి వచ్చి పనులు కాకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు, ఆసుపత్రుల్లో పేషెంట్లు ఉంటే ఆ పేషెంట్ చూడడానికి వచ్చిన తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ లేదా ఈ రోడ్డు మీద అడుక్కునేటువంటి పేదవాళ్ళు ఎవరు కూడా సిద్దిపేటలో ఫుట్పాత్ల మీద పడుకోవద్దు అని అలాంటి వాళ్ళ కోసం మనం ఒక నైట్ షెల్టర్ను సిద్దిపేటలో ప్రారంభించాం. ఆసుపత్రికి దగ్గరగా దాదాపు 25 మంది పడుకునే విధంగా అన్ని సౌకర్యాలతో వాష్రూమ్, టాయిలెట్, బాత్రూమ్, మంచి చక్కటి మంచము, పరుపులు, బెడ్షీట్స్, ఫ్యాన్స్ తోని ఒక చక్కటి నైట్ షెల్టర్ని ఏర్పాటు చేసి అనాథల కోసం ఆ రోజు మనం ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. ఆ నైట్ షెల్టర్ ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా మన సిద్దిపేటలో మార్కెట్ యార్డ్ రైతు బజార్ దగ్గర కూడా మనం ఇంకొక కార్యక్రమం స్టార్ట్ చేశాం. మానవత్వపు గది. ఎవరింట్లోనైనా మిగిలిపోయిన బట్టలు కానీ పుస్తకాలు కానీ, మన పిల్లలు చదువుకొని ఇంకో క్లాస్ మారితే పుస్తకాలు మిగిలిపోతాయి. మనం వేసుకున్న బట్టలు, మనం కొత్త బట్టలు కొనుక్కున్న తర్వాత వాటిని పడేస్తుంటాం. మనం కొత్త చెప్పులో షూస్ కొనుక్కున్నాక మిగులుతూ ఉన్నాయి. అలాంటి వాటిని అన్నింటినీ కూడా ఇంకా మనకంటే పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా మానవత్వపు గది దగ్గర డొనేట్ చేయండి అని చెప్పి మనం రైతు బజార్లో మానవత్వపు గది ఏర్పాటు చేస్తే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అందరూ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడ తమ ఇళ్లలో ఉండేటువంటి వస్తువులు, తమ అవసరం తీరిన తర్వాత మిగిలినటువంటి వస్తువులను అక్కడ పెట్టడం ద్వారా ఆ మానవత్వాన్ని చాటుకున్నారు. మానవత్వపు గది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డది. అదేవిధంగా ₹1 మంచినీళ్ళు. ఈ బస్టాండ్ దగ్గర మనం రూపాయి కాయిన్ వేస్తే 1 లీటర్ చల్లటి నీళ్ళు వచ్చే విధంగా బాల వికాస సహకారంతో ₹1 వాటర్ను
సిద్దిపేటలో ఆసుపత్రి దగ్గర, బస్టాండ్ దగ్గర, కొమటి చెరువు మీద అనేక సెంటర్లలో కూడా ఏర్పాటు చేశాం. పేదల ఆకలి ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ మానస హత్య దంతాలో నిందితులను ఉరితీయాలి అంటూ అన్ని వర్గాల ప్రజల నుండి నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో సాటి మహిళ చెల్లించిన గవర్నర్ ప్రియాంక రెడ్డి ఇంటికెళ్లి పరామర్శించడం, వారికి ధైర్యం చెప్పడం విశేషమన్నారు. మహిళలకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుందని అన్నారు. కాకిల నిర్లక్ష్యం వల్లనే వెటర్నిటీ వైద్యురాలు దిశ ప్రాణాన్ని బలి తీసుకుందని అన్నారు. సకాలంలో పుట్టెడు దుఃఖంలో ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా మా పరిధిలోకి రాదంటూ 3 గంటల పాటు చేయించడంతో పాటు హేళన చేయడం సరికాదు అని అంబటి జోజిరెడ్డి మండిపడ్డారు. తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, ముఖ్యంగా ఆడవారిపై జరుగుతున్న అత్యాచార కేసులు కావచ్చు, అదేవిధంగా దాడులు కావచ్చు, ఏదైతే జరుగుతున్న పరిణామాలను మనం ఒక్కసారి పరిశీలించాలి అనే ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆడపిల్లల మీద ఇంత జరుగుతున్నా కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ఎలాంటి చలనం కానీ ఎలాంటిది కూడా లేని పరిస్థితి. తెలంగాణ ప్రజలు ఎంత బాధపడాల్సిన అవసరం వచ్చిందంటే ఇవాళ గవర్నర్ గారు పోయి పరామర్శిస్తే కూడా కనీసం ఈయన ముఖ్యమంత్రి అయిన వారికి స్పందన లేని పరిస్థితి. ఈరోజు ఏదైతే జరుగుతున్న పరిణామాలు ఉన్నాయో, పోలీస్ వ్యవస్థ ఎందుకు ఈ విధంగా కుంట పడిపోయిందో కేసీఆర్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఏదీ లేకుండా, చీమ కుట్టినట్టు కూడా లేకుండా, ఒక ఆడపిల్లకి తండ్రి అయిన నువ్వు ఈ తెలంగాణ బిడ్డల కోసం ఎక్కడ కూడా ఆలోచించకుండా నువ్వు చేస్తున్న పని, పోలీస్ వారికి ఇచ్చిన కార్యక్రమాలు ఏంటయ్యా అంటే, జనాలకేమో మందు తాగు, విస్కీ తాగు, బ్రాండీ తాగమని గల్లీకి వైన్స్ పెట్టియడం, ఏ ఊర్లోకి పోయినా 10 షాపులు, ఎక్కడికి పోయినా రోడ్డు మీదనే వైన్స్లు తాగిన తర్వాత కొన్ని మురుగాలు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నామో తల్లికి వాళ్ళకి తేడా తెలవకుండా తాగిన మత్తులో చేస్తున్న కార్యక్రమాలు. పోలీస్ వాళ్ళు ఏదన్నా చర్యలు తీసుకుంటారా అంటే ఊదినో ఒక పైప్ పెట్టేసి ఊది వారి దగ్గర ఫైన్లు కలెక్ట్ చేయడం. రోడ్ ఏమంటే ఏదన్నా జరుగుతుంది, ట్రాఫిక్ వాళ్ళు ఏమన్నా చూస్తున్నారా అంటే వాళ్ళు కెమెరాలు పట్టుకొని వాళ్ళు కలెక్షన్ కోసం టార్గెట్లు తీసుకొని టార్గెట్ల ప్రకారంగా ఫోటోలు కొట్టడం. ఇది ఈరోజు జరుగుతున్న వ్యవస్థ. ఒక మంత్రి అంటాడు, ఇంటింటికి పోలీసుని ఇస్తామా? అయ్యా మంత్రి, నీవు పోతుంటే నీ వెనక ఒక ఎస్కాటు, ముందట ఒక ఎస్కాటు, ఒక ఎమ్మెల్యే పోతుంటే ఒక పోలీస్ జీపు, నీకెందుకయా ఇంతమంది స్పెషల్ గన్మ్యాన్లు ఇవన్నీ? ఇంకొక మంత్రి అంటాడు 100కి డైల్ చేయలే. నేను ఇక్కడ టెన్షన్లో ఉన్నా, 100కి డైల్ చేయాలన్నా తెలియదు, కుటుంబ సభ్యులకు చెప్పుకోవాలన్నా తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల దాన్ని వదిలేసి మీరు కామెంట్లు చేయడం. ఓకే, ఒక్క అమ్మాయి చేయలేదు, మిగతా వాళ్ళు చేసిన పరిస్థితి లేని నడి రోడ్డులో పంజగుట్ట దగ్గర అడ్డంగా నరికితే నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి? కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన యొక్క విధానం, వారు చేపడుతున్న కార్యక్రమాలు ఇవాళ ప్రజల్లో వాళ్ళు మానసికంగా కావచ్చు, ఏ రకంగా అయినా కూడా ఒత్తిడికి గురై తాగుబోతులై ఎంజాయ్మెంట్కి బానిసలై ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. మేము తెలుగుదేశం పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైనా ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే తక్షణ చర్యలు చేపట్టిండ్రో అదే విధంగా ఎక్కడైతే వాళ్ళు అత్యాచారం చేసిండ్రో అదే ప్రజల మధ్యలో అక్కడే తీసుకుపోయి ఇమీడియట్గా షూట్ చేసి పారేయండి. ఎందుకంటే ఇంకొకరికన్నా కనీసం భయం వస్తుంది. ఈ రోజున పంజగుట్ట దగ్గర నడి రోడ్లో నరికిన కేసు కూడా నువ్వు సాల్వ్ చేయలేని పరిస్థితి. నిర్మల్ జిల్లా ముద్దూరులో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఖేల్కూద్ పోటీలు నిర్వహించారు.
మొత్తం 18 రకాల పోటీలు నిర్వహించగా మొత్తం 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు విభాగ్ స్థాయి పోటీలకు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్, విభాగ్ అధ్యక్షుడు డాక్టర్ దామోదర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, సమితి అధ్యక్షుడు రవీంద్రనాథ్ పాండే, పాఠశాల అధ్యక్షుడు శివనాథ్ పాల్గొన్నారు. ఫైవ్ మినిట్స్ అన్న, టైం 5 నిమిషాలా? 3 మినిట్స్ మాదే 3 మినిట్స్. ఈ మన మొదల్లో ఈ మొట్టమొదటిసారి ఇక్కడ ప్రోగ్రామ్ చేసినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. మరి ఇక్కడ పాఠశాల యాజమాన్యం అంటే మన వీళ్ళందరూ ప్రధానాచార్యులు గారు, సార్ కానీ, జీవన్ కానీ, ఈ ఉపాధ్యాయులందరూ కూడా మళ్ళీ కమిటీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా రోజు కష్టపడుతున్న దానికి నిదర్శనం ఈరోజు. సో మంచిగా చేసారు, క్లీన్గా మంచిగా సూపర్ చేసారు, ప్రోగ్రామ్ కూడా మంచి సక్సెస్ అయింది అనుకుంటున్నా. సో మీకు ఏమైనా ఏర్పాట్లు ఏమైనా తక్కువ అయితే క్షమించండి, మాకు కూడా షార్ట్ నోటీసులు ఉండే అంత చేయడానికి అంత వీలు లేకుండే. సో మీరందరూ కూడా మీ యొక్క పర్సనల్ లైఫ్లో, పర్సనల్ చదువులలో, పర్సనల్ జీవితాల్లో మంచిగా ఎదగాలి. ఇప్పుడు లాస్ట్ పాటకి ఎట్లయితే కేరింతలు కొట్టిరో ఆ కేరింతలు కేవలము ఒక 30 సెకండ్లు మాత్రమే ఉంటాయి. అదే మీరు జీవితంలో స్థిరపడితే, మంచి ఉన్నత స్థానంలో ఉంటే, మంచి వ్యక్తిగా ఎదిగితే అది మీ తల్లిదండ్రులకి, సమాజానికి ఎప్పుడు కూడా అంటే మీ గురించి గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం ఉన్నారు. అబ్దుల్ కలాం ఏం డ్యాన్స్ ఇన్స్పిరేషన్ మనకి గుర్తుందా? లేదేం తెలియదు. సో మనం చేసే చిన్న పర్ఫార్మెన్స్ ఇంత సంతోషం ఇస్తుంది. అలాగే మన జీవితం అనే పర్ఫార్మెన్స్ ఏదో ఉంటుంది కదా. సో ఆ జీవితం అనే పర్ఫార్మెన్స్లో ఏదైతే మంచి చేస్తారో వాళ్ళకి మనం ఉన్నా లేకున్నా అది నడుస్తూనే ఉంటుంది. సో ఆ పర్ఫార్మెన్స్ మీరు అందరూ ఇవ్వాలని ఆ దిశగా మన యొక్క ఇక్కడ ఉపాధ్యాయులు మీకు హెల్ప్ చేస్తారు. సో మీరు అందరూ అదృష్టం ఈ శిశు మందిరంలో చదువుకోవడం కాబట్టి ఈ యొక్క పాఠశాల విద్యార్థులు వాళ్ళ గురువు ద్వారా ఎంతో మంచిగా నేర్చుకుని మీ జీవితంలో ఉన్నతంగా స్థిరపడి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మరి పాఠశాల యాజమాన్యం వారికి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇక శంషాబాద్ లో టోల్ గేట్ వద్ద డాక్టర్ దిశపై కొంతమంది లారీ డ్రైవర్లు రేప్ చేసి పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటనపై పాపులర్ ఫ్రంట్ నాయకులు ఎన్ సుభాన్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ హత్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని పాపులర్ ఫ్రంట్ తరపున డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే గురువారం శంషాబాద్ టోల్ గేట్ వద్ద జరిగినటువంటి సంఘటనను గమనించినట్లయితే లారీ డ్రైవర్లు మరియు క్లీనర్లు కలిసి ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మరొక ముందే మరుసటి దినమే వరంగల్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. మానస అనే ఇంటర్ చదివే అమ్మాయి పైన తోటి స్నేహితుడు ప్రేమ పేరుతో పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుందాం రా అని పిలిపించి ఆమెపై అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చేసి ఈ హత్యను ఆత్మహత్యగా చూపించేందుకు 6 గంటల తన కారులోనే డెడ్ బాడీని తిప్పి కొత్త బట్టలు చేంజ్ చేపించి ఈ ఘటనను ఆత్మహత్య ఘటనగా చిత్రీకరించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి ఇలాగే పెరుగుతూనే ఉన్నాయి. ఇక దిశపై కొంతమంది అఘాయిత్యానికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పటించిన లారీ డ్రైవర్లను కఠినంగా శిక్షించాలని బీజేపీ సిటీ స్పోకెన్ పర్సన్ కొల్లూరు పవన్ కుమార్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ర్యాలీని నిర్వహించారు. इमीडिएट सजा दे दो। ये जजमेंट ने क्या फैसले करते हैं? हाँ, केसीआर की बेटी के साथ, केटीआर की बेटी के साथ, किसी ऑफिसर की बेटी के साथ अगर छोटा सा भी अगर उसको छू लेते ना तो ये साले पुलिस वाले को रात को भी सोने नहीं देते।
और मोहम्मद अली जो क्या उसकी बेटी के साथ अगर ये होगा तो पहले वो अपने बाप को फोन कर दिया, पुलिस को फोन कर दी। मैं ये पूछना चाहती हूँ सबको कि वो पहले अपने बाप को फोन करेगी या फिर अपने पुलिस वालों को। पहली बात तो पुलिस वाले कोई एक्शन लेंगे नहीं, इसलिए वो भरोसे से अपने बहन को फोन करी। वो शादनगर का कुछ RGIA पुलिस स्टेशन है एनर्जी मार्केट के अपोजिट में। उन लोगों ने लेडीज को जैसे कंप्लेंट दी, फोन आया था, उनको प्रॉब्लम हुआ, उन्होंने फोन करी अपने सिस्टर को, तो कोई मिनिस्टर ने बोला कि फर्स्ट 100 को डायल करना चाहिए था। जब उनके परिवार उनके पुलिस स्टेशन आने के बाद उसका न्याय नहीं मिला, 100 नंबर डायल करने के बाद उनको न्याय मिलता था क्या? मैं ये क्वेश्चन करना चाह रहा हूँ। मालूम था कि 100 नंबर कॉल करें, 2 घंटे 2.5 आवर्स उसको फिरा इधर से उधर। तुम्हारा ये पुलिस स्टेशन नहीं है, तुम उस पुलिस वाले को लाओ, पहले जिसने मना किया उस पुलिस वाले को लाओ, उसको सजा दिलाओ, क्योंकि उसकी वजह से हुआ है सब। अगर पुलिस वाला इमीडिएट एक्शन लेता तो ये कुछ भी नहीं होता था। और खुशी की बात ये है, अरे साले तुम किस लिए बैठे हो? एरिया की बात करते हो, ऐसे ऐसे कांड होते हैं और एरिया की बात करते हो। सालो तुम पुलिस वालों, तुम काम क्या करते हो? सिर्फ टांग पे टांग बैठे, दारू पियेंगे, अंदर जाओ पुलिस ऑफिसरों में दारू की बोतलें मिलेगी। रेप कांड में साले तुम ध्यान नहीं देते हो, क्या करते हो? ఇక జస్టిస్ ఫర్ దిశ మానస టేకు లక్ష్మిపై జరిగిన అత్యాచారాలకు నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా గోదావరికని నగర శాఖ ఆధ్వర్యంలో నిందితులకు ఉరిశిక్ష విధించాలని నేరస్తులు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్ఎఫ్డి కన్వీనర్ గడ్డం శివకుమార్ మాట్లాడుతూ నిందితులకు వెంటనే ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, నిందితులను వెంటనే ఉరిశిక్ష వేయాలి, నిందితులకు వెంటనే ఉరిశిక్ష వేయాలి, నిందితులకు వెంటనే. ఎన్కౌంటర్ చేయాలి, నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. అత్యాచారానికి మొన్న ప్రియాంక రెడ్డి మానసులకు జరిగిన నిందితులను వెంటనే శిక్షించాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోదావరి నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాయల్ థియేటర్ వద్ద నిందితుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇంత జరిగినా ఎన్ని చేసినా ఈ యొక్క చట్టాలు మారట్లేదు, ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్న శిక్షలు మారట్లేదు. నిందితులకు వెంటనే ఉరి శిక్ష చేయాలని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంటుంది. దీనికి అనుగుణంగా ఈరోజు స్థానిక మంత్రి స్థానంలో ఉండి ప్రతి ఇంటికి ఒక పోలీసులు పెట్టడం కుదరదంటూ మహిళల భద్రత కోసం ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నామని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ మంత్రికి సరైనది కాదు. ఇంతవరకు కూడా దీనికి గౌరవనీయులైన గద్దముక్కు సీఎం గారు ఇంతవరకు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం నిద్రమత్తును వదిలి వెంటనే ఈ యొక్క మహిళల భద్రతకు పాల్పడాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇకపైన ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఈరోజు ఏబీవీపీ భావిస్తూ ఉన్నది. సుధా భర్తమాత సేవలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోదావరి గని శాఖ. భారత్ మాతా కీ జై. ఎన్కౌంటర్ చేయాలి, నిందితులను వెంటనే అరికట్టాలి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే ఉరిశిక్ష వేయాలి, నిందితులకు వెంటనే. ఇక వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగసముద్రం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెండ్లైన 2 సంవత్సరాలకే కన్నుమూసిన వివాహిత మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రీనా బేగం మృతికి ఆమె భర్త అఖిల్, అత్తమామలు, మర్దలు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, ఆఫ్రీనా బేగం మృతికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టమని వికారాబాద్ డీఎస్పీ సంజీవ్ రావు అన్నారు. माताड़ाली अब जो लोगों को तुम अरेस्ट करो बोल हमारे साथ तो लोगों का अरेस्ट एक को अरेस्ट नहीं कर तो फिर मेरे पास आको वो है लेते क्या कोर्ट
वोट लेते क्या बगैर पेपर के बगैर फाइल के बगैर रिपोर्ट के ना मैं बोला 2 दिन का टाइम है 4 दिन का टाइम है वो इन्वेस्टिगेशन बाद में भी ले सकते लेकिन बयान पहले ही ना होना इंक्वेस्ट होना तो ये उनके पास ही रहता ना सर कैसा आधार कार्ड करना सर मैं अभी नहीं हुआ ఇక రంగారెడ్డి జిల్లా తెరాస రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో దిశ మానస ఆత్మకు శాంతి కలగాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ దిశ హత్య కేసులోని నిందితులకి ఉరిశిక్ష సరైనదని కోర్టు చుట్టూ తిప్పడం సరికాదని ప్రజలు మధ్యనే ఉరి తీయాలని అన్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి గత నిర్భయ చట్టం కింద ఢిల్లీలో జరిగినటువంటి ఎంతో దురదృష్టకరమైన సంఘటన అది. ఆ అమ్మాయిని ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపారు, అదేవిధంగా ఇప్పుడు ప్రియాంకని కూడా అదేవిధంగా అంత దారుణంగా చెప్పడం జరిగింది. అటువంటి దుష్టులను దుర్మార్గులను నడి రోడ్లు కాల్చి ఆ అమ్మాయి ఏ విధంగా ఇంత నరకంగా చూపించారో వాళ్ళని కూడా అదేవిధంగా వాళ్ళను నడి రోడ్లో నిలబడి ఇటువంటి వచ్చి తరబడాలని చెప్పి మేము మా అందరి తరఫున ప్రజల తరఫున మా సీఎం గారికి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మ ఘోష ఎంత ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు మనము చూస్తున్నాము. గత 4 రోజుల నుంచి వాళ్ళు నరక యాతన అనుభవిస్తున్నారు తల్లిదండ్రులకు. వాళ్ళకు మా తరఫున ప్రాంగణ సందర్భం తెలియజేస్తున్నాము. ఇటువంటి సంఘటనలు మన తెలంగాణ స్టేట్లో కానీ అదేవిధంగా మన భారతదేశంలో జరగకుండా ప్రతి ఒక్క ఉన్నటువంటి మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా అమ్మాయి బయటికి పోతున్నప్పుడు కొద్దిగా ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని చీడాల్సిండే మనము వాళ్ళని తిట్టో కొట్టే వాళ్ళని వెళ్ళగొట్టాలి వాళ్ళకి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక అమ్మాయి పోతుండే 10 మంది అబ్బాయిలు కూర్చొని వాళ్ళను చిడాస్తున్నారు. అరే మనకెందుకులే, మన అమ్మాయి కాదు, మన ఎవరో మనకెందుకు అంటే మనం కొడుకులు తింటాం భయపడదు. ఒక అమ్మాయిని పోతున్నప్పుడు మనము అరే ఎందుకు వేస్తున్నారు, మీరు తప్పురాది, మీ అక్కజనం లేరా అని చెప్పి వాళ్ళని బెదిరియాలి, వాళ్ళు ఎలగొట్టాలి. అంటే మన సమాజంలో ఉన్నటువంటి అటువంటివి చేయాలి. ఎందుకంటే మనకి ఎందుకని బయటికి పోతుంటే ప్రతి ఒక్కరు మనకెందుకులే, మన బిడ్డ కాదు, మన సుఖం కాదు, ఎందుకున్నాము ఈ విధంగా మనం ముందుకెళ్ళిపోతుండే వాళ్ళు ఇంకా ఈ సమాజంలో అటువంటి దూరంగా చేసుకుని పోతున్నారు. ఈ సమాజంలో అటువంటి మనం జరగకుండా కఠినంగా నడి రోజుల వాళ్ళని శిక్షించి మా ప్రజల తరఫున మేము అందరం కోరుకుంటున్నాము. ఇక మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్, దిశ, వరంగల్కు చెందిన మానసాలకు నివాళులు అర్పించారు. ఈ అగాత్యాలకు పాల్పడుతున్న నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఎమ్మెల్యే దివాకర్ రావు కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దివాకర్ రావు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక కర్నూలు జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ డోన్ నియోజకవర్గ రైతు సంఘం ఉద్యమ నాయకుడు బొంటిరాళ్ల కామ్రేడ్ జె కృష్ణమూర్తి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ఉద్యమ నాయకులు మాట్లాడుతూ 1989 సంవత్సరంలో అఖిల భారత యువజన సమైక్య ద్వారా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరి ఆ గ్రామంలో భూస్వామ్యం పెత్తనదారులను ఎదిరించి దళితులకు ఇంటి స్థలాలు, సాగు భూములను పంపిణీ చేసి అనేక పోరాటాలలో పాల్గొని తాము నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. జరుగుతున్నటువంటి మరి పెత్తందానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకుని చిన్న గ్రామమైనా సరే మన గ్రామంలో కూడా ప్రజలు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో బ్రతకాల. గొర్రెలు పెంచుకుంటే గొర్రెలు తీసుకెళ్ళి వారు పెత్తందారులు ఆక్రమించుకోవడం, పూలను పట్టుకోవడం, ఇటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి దానిపైన ప్రజలు ఉన్నంత వరకు ప్రజల హృదయాల్లో ఉండాలని మనం తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే కృష్ణమూర్తి గారు ఈ ఆశయ సాధన కోసం పనిచేశారు. ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ లేని సమాజం కావాలని, రైతులు
పండించిన పంటలు గిట్టుబాటు ధర కావాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఒక ఆశయ సాధన కోసం పార్టీలో చేరి ఇక ప్రకాశం జిల్లా కొమరోలులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగంగా కొమరోలు గ్రామ సచివాలయంలో పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగి పంచాయతీ సెక్రటరీ పిక్కిలి స్వర్ణలత మాట్లాడుతూ 250 మందికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందజేశామని ఈ నెల 7వ తేదీలోగా అందరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఏఎన్ఎం ఎస్కే ఖాదర్ బి గ్రామ సచివాలయ కార్యదర్శి రాజారావు పాల్గొన్నారు. ఈరోజు ఏం లేదు, ఆదివారం కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ అర్బన్ హన్మకొండ సెంటర్ గొల్ల కుర్మల ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ. సిద్దిపేట జిల్లాలో ఫీడ్ ద నీడ్ సెంటర్ ప్రారంభం మానవత్వం చాటుకునే మనుషులకు సిద్దిపేట వేదిక అయిందన్న మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లాలో టీడీపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి ప్రెస్ మీట్ కాకిల నిర్లక్ష్యం వల్లనే వెటర్నిటీ వైద్యురాలు దిశ ప్రాణాన్ని బలి తీసుకుందని ఆగ్రహం. నిర్మల్ జిల్లా ముతోల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఖేల్కూద్ పోటీలు మొత్తం 18 రకాల పోటీలకు హాజరైన 700 మంది విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.